గాక. నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి రపాక కోటయ్య గారు, వారి కుటుంబానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులకి, పెద్దలకి, అందరికీ కూడా నా వందనాలండి. మరి అన్న యేసు గారు చెప్పినట్లుగా కీర్తన కొరకు మనం అందరం తప్పక ప్రార్థన చేయాలి. రోజు చేయలేము, అంచేత మనకు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి తప్పకుండా కీర్తన యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. నాకు తెలిసి బాప్తిజం పొందిన తర్వాత స్తుతిగుడికి పెట్టుకున్నది ఇదే మొదటిసారి. నేను ఎప్పుడు చూడలేదు, మా సంఘంలో కూడా నేను చూడలేదు. చాలా కారణాలకు స్తుతిగుడికలు పెట్టుకుంటారు, కానీ బాప్తిజం పొందిన తర్వాత స్తుతిగుడికి పెట్టుకోవడం అనేది చాలా మంచి సంగతి. జీవితంలో మరి ఇటువంటి సంఘటన మరొక రోజు రాదు, అస్తమానం కూడా రాదు. నేను 2008లో బాప్తిజం తీసుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే, నా బైబిల్లో రాసుకున్నాను నేను ఏ రోజున బాప్తిజం పొందాను. మర్చిపోతాం కదా, అందుకే నేను రాసుకున్నాను, ఎప్పటికీ గుర్తుంటుందని. అది చాలా విశేషమైనటువంటి రోజు. అయితే బాప్తిస్మం పొందిన తర్వాత ప్రత్యేకంగా ఏమీ జరగదు మనలో, భౌతికంగా ఏమీ జరగదు. కానీ ఆ రోజు నుండి మాత్రం ఒకలాంటి పోరాటం మనలో ఉంటుంది. అది నేను కొంచెం చెప్తాను. అయితే పెద్దలు యేసేపు గారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు, బేబీ గారు ఉన్నట్టున్నారు. అప్పుడు చెల్లి తీర్మానం చేసుకుని రక్షించబడినప్పుడు బేబీ గారు ఉన్నారు. ఆ ఫోటో నేను చూశాను గ్రూప్లో పెట్టినప్పుడు. అప్పుడే తీర్మానం చేసుకుంది, నమ్ముకుంది. ఆ తర్వాత బాప్తిజం తీసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉంది కీర్తన. ప్రభు ఈరోజు ఆ కార్యం జరగడానికి సహాయం చేశారు. ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటంటే, బాప్తిజం పొందుట ద్వారా కీర్తన సంఘంలో చేర్చబడింది. అంటే ఆమె నిత్య జీవానికి వారసురాలే రక్షించబడిన వెంటనే. ఆమె పేరు ఆ రోజే జీవగ్రంథంలో రాయబడతాది, ఈరోజు కాదు. ఎప్పుడైతే నమ్ముకుందో, మారు మనసు పొందిందో అదే రోజు జీవగ్రంథంలో పేరు అన్నీ రాయబడతాయి. కానీ ఈరోజు ఆమె సంఘంతో పాటు కలిసి ఆరాధించడానికి, సంఘంలో ఒక అవయవంగా, ఒక అవయవం తర్వాత ఒక ఇటుకగా ఈ సంఘ నిర్మాణంలో ఆమె ఒక పాత్రగా చేర్చబడింది. అదే అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్పాడు 2వ అధ్యాయంలో, చేర్చబడిరి, 3000 మంది చేర్చబడిరి అని ఉంటుంది. ఎక్కడ చేర్చబడ్డారంటే, ఆల్రెడీ అప్పటికే 120 మంది ఉన్నారు ప్రభువు నమ్ముకున్నవారు. వారితో పాటు వీరు 3000 మంది చేర్చబడిరి అని ఉంటుంది. కాబట్టి రక్షించబడి బాప్తిజం పొందిన వారు 4 విషయాల్లో క్రమంగా ఎడతెగకుండా ఉండాలి. అలా ఉండమని బైబిల్ చెప్పింది, లేక దేవుడు చెప్పాడు. ఏంటా 4? అపోస్తుల బోధలో ఎడతెగకుండా ఉండాలి. మీరేమనుకోవద్దు, మనము క్రొత్త నిబంధన పద్ధతిని పాటించే సంఘాలకు చెందిన వాళ్ళం. మనం మిగతా సంగతులు నేను విమర్శించాలని కాదు. మనం క్రొత్త నిబంధనలో ఏ పద్ధతులు పౌలు ద్వారా మనకు వ్రాయించి ఇచ్చాడో వాటినే మనం నమ్ముతాం, వాటినే మనం పాటిస్తాం. అపోస్తుల బోధ, అపోస్తులు ఎంతమంది? మీరు ఆ మాట చూడండి, అపోస్తుల బోధ అని ఉంటుంది, అపోస్తులుల బోధ కాదు. 12 మంది బోధించారు, కానీ ఒకే రకమైన బోధను బోధించారు వారు. 12 మంది 12 రకాలుగా బోధించలేదు. అది చాలా విశేషమైన బోధ, అది ఆరోగ్యకరమైన బోధ, అది హితబోధ అని పత్రికల్లో మనం చదువుతాం. ఆ బోధను మనం ఎడతెగకుండా వినాలి. రెండవ సంగతి ఏంటంటే, బోధ యందును సహవాసముందును. ఎన్నడూ కూడా సహవాసానికి మానకూడదు బాప్తిజం పొందిన తర్వాత. ఒకవేళ సహవాసానికి మానితే ఏమవుతారు? ఏం జరుగుతుందంటే, మనకు పొయ్యిలు అలవాటే కదా, కట్టెల పొయ్యిలు అట్లా మండుతూ ఉండగా
మండుతూ ఉన్న ఒక పుల్లను బయటికి లాగి అట్లా దూరంగా పెట్టామనుకోండి, కాసేపటికి ఏమవుతుంది? ఆరిపోద్ది. అట్లంతే. సహవాసానికి ఒక విశ్వాసి అలా దూరం అయ్యాడు అనుకోండి, ఆరిపోతాడంతే. మంట వేడి ఏమీ ఉండదు, ఉత్తి పొగే ఉంటుంది అంతే, ఏం ప్రయోజనం ఉండదు. ఆత్మీయ జీవితం అంతా చల్లారిపోతుంది. పరిశుద్ధత కానీ, ప్రార్థన కానీ, భక్తి కానీ, దేవుని భయం కానీ అసలు ఏమీ కనిపించదు. కాబట్టి సహవాసానికి ఎన్నడూ మానుకోకూడదు. అనారోగ్యం, ప్రయాణాలు, దూరం, అలాంటివి న్యాయమైన కారణాలకు వేరే. కానీ ఇళ్ళ దగ్గరే ఉండి, ఇంటి దగ్గరే ఉండి, సంఘానికి మానేసుకుని, ఇంట్లో టీవీ పెట్టుకుని భోంచేస్తూ ఉండడం అనేది తప్పు. కొంతమంది ఈ మధ్యన అతిగా మాట్లాడుతున్నారు. మేము చర్చికి వెళ్ళట్లేదు కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాక్యమే వింటామని బాబు మేమని చెప్తుంటున్నారు. ఏం పని చేయు. మీరు టీవీలో చూసి ఓ రోజు భోజనం మానేయండి. టీవీలో బోలని వంటలుండే వస్తూ ఉంటాయి ప్రోగ్రామ్స్. కడుపు నిండుతుందేమో చూసి చూడండి. కడుపు నిండదు, ఇంకా ఆకలేస్తుంది వాటిని చూసి. డైరెక్ట్గా తింటేనే ఆకలి తీరేది, టీవీలో చూస్తే ఏం ఆకలి తీరదు. సంఘానికి వెళ్ళి దేవుని వాక్యం విని ఆ సహవాసంలో ఉంటేనే మనం బలపడేది. టీవీలు, మొబైళ్ళు ఇవన్నీ పనిచేయు. అవి ఎప్పుడైనా కొంతవరకే ప్రయోజనం కానీ ఎక్కువ కాదు. కాబట్టి బోధను మనం విషయంలో ఎడతగ్గకుండా ఉండాలి, సహవాసంలో ఎడతగ్గక ఉండాలి. మూడవది ఏంటండి? రొట్టె విరుచుట. ఏ ఆదివారము ఆరాధన కూడికను పోగొట్టుకోకూడదు మనం. రొట్టె విరుచు కూడిక అనేది చాలా ప్రశస్తమైన కూడిక. ఆ కూడికలో ఉన్న ముఖ్యమైన భావం ఏంటంటే, ఆ రోజు పాపినైన నన్ను ప్రేమించి నా పాపముల కోసం కల్వరి శిలువలో చనిపోయి రక్తాన్ని చిందించి శ్రమలను పొంది చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచిన ప్రభువుని జ్ఞాపకం చేసుకునే కూడికది. మరి ఆ రోజే మీరు మానేస్తున్నారు అనుకోండి ఉదాహరణకి, దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఆ కార్యం అంతటిని చాలా తేలిగ్గా తీసుకున్నారని అర్థం. యేసుప్రభు చనిపోయాడు, ఏమైంది అని ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన అవమానాలు, ఆయన పొందిన నిందలు, ఆయన పొందిన మరణము, దీనంతటిని సింపుల్గా తేలిగ్గా తీసుకుంటున్నారని అర్థం. ఒకవేళ నిజంగా వీటన్నిటినీ ఘనంగా గొప్పగా ఎంచేవాళ్ళు, ఇలాంటి నా కొరక యేసుప్రభు ఇదంతా పొందింది, అయ్యో ఆయన నా నుండి ఏం కోరుకుంటున్నాడో, నా బంగారము నా వెండి ఇవేమీ కోరుకోవట్లేదు, కొద్ది సమయం ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాడు. ఆయన రొట్టెలో ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తులుగా ఇచ్చిన ఆ రొట్టెలో పాత్రలో పాలు పొందమనే కోరుతున్నాడు. ఇంతకుమించి ఆయన ఏం కోరుకుంటున్నాడు? అది కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనుకోండి, మనం ఎంత దిగజారిపోతున్నామో మనకు అర్థమవుతుంది. కాబట్టి రొట్టె విరుచు కూడికను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ ఏదైనా లోపాలుంటే ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగి పాలు పొందాలి, అంతేగాని దూరంగా మాత్రం ఉండకూడదు. ఆఖరిదేంటి? ఆఖరిగా ఉందని అది ఆకరణం కాదు. ప్రార్థన ఆఖరిలో ఉంది కాబట్టి అది ముఖ్యమైనది కాదనుకోకూడదు. ఆఖరిలో ఉన్న అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించే విషయంలో ఎడతగ్గకుండా ఉండాలి. సహవాసం అంటే ప్రతి కూడికకు ప్రతి విశ్వాసి హాజరు కావాలండి. ఆదివారం ఆరాధన ఒకటే కాదు, సంఘంలో నియమించుకున్న ప్రతి నియామక కూడికకు మనం రావాలి. ఎవరి కోసం నియామక కూడికలు చెప్పండి? ఎవరి కోసం? మన కోసమే, మన కుటుంబాల కోసం. చచ్చిపోయామనుకోండి, మన ఉదాహరణకి ఈ కూడికలకు వెళ్ళలేం. మనం భూమి మీద బ్రతుకున్నంత కాలమే మనం ఆయన ప్రేమించేది, ఆయన సన్నిధికి వెళ్ళేది, ప్రార్థన చేసేది ఏదైనా సరే. మనం ఇంకా ఈ లోకాన్నే బాగుకోకూడదు, ఇంకా ఆలోచించాలి. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. సంఘ ప్రార్థనకు వెళ్ళాలి. ఎప్పుడు మన ప్రార్థన గుడికి ఎప్పుడండి? మన సంఘానికే శుక్రవారం ప్రార్థన కుడికి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు ప్రార్థన కుడికి? ఖాళీగా ఉన్నోళ్ళ కాదు, రక్షించబడిన ప్రతి విశ్వాసి ప్రార్థన కుడికకు వెళ్ళాలి. ఏమవుతుందో తెలుసా? ప్రార్థన కుడికకు వెళితే ఆరిపోయింది కదా ఇప్పుడు కట్టే, ఆరిపోయిన కట్టిని తీసుకొచ్చి మళ్ళీ మంటలో పెట్టామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ మండడం ప్రారంభమవుతుంది. అలాగే కొన్నిసార్లు మనం లోకంలో పాపంలో ఉంటూ ఉండగా చల్లారిపోతూ ఉంటాం. అప్పుడు మనం
ఈ సంఘ సహవాసానికి వెళుతున్నప్పుడు ఈ ప్రార్థించే సహోదరులతో సహోదరులతో పాటు కలిసి ప్రార్థన చేస్తుంటే మనం మండుతాం, ప్రకాశిస్తాం, బలంగా ఉంటాం. మానసికంగా కూడా మనం కృంగిపోము. మన జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు ఎదురవుతుంటాయి మనకు జీవితంలో. జీవితం అంటే సాఫీగా ఏం సాగిపోయేది కాదు కదా, ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ ఒడిదుడుకుల మధ్యలో మనం ఎట్లాగ నిలబడగలిగేది? బెదిరిపోకుండా, అధైర్యపడకుండా ధైర్యంగా మనం ఉండడానికే దేవుని సన్నిధి, పరిశుద్ధుల సహవాసం, ప్రార్థన మనకు సహాయం చేస్తుంది. అంచేత ప్రార్థన విషయంలో కూడా ఎడతెగకుండా ఉండాలి. అయితే బాప్తిస్మం పొందిన తర్వాత ఒక అనుభవం మీకు చూపిస్తాను. అతడు ఐథియోపియుడైన నపుంసకుడు. అతడు యెరూషలేముకి వచ్చాడు, ఆరాధించాడు, వెళ్ళిపోతున్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుకుని వెళ్ళిపోతున్నాడు, కానీ అర్థం కావట్లేదు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఫిలిప్పును పంపించాడు, సువార్తికుడైన ఫిలిప్పుని. ఫిలిప్ వచ్చి సువార్త చెప్పాడు. ఆ మంత్రి సువార్త విని ప్రభుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత వెంటనే అన్నాడు, నేను బాప్తిసం పొందాలనుకుంటున్నానండి, నాకేమైనా ఆటంకం ఉందా అని అడిగాడు. అప్పుడు ఫిలిప్ చెప్పాడు, నువ్వు నిజంగా బాప్తిసం పొందాలనుకుంటే నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చు అని చెప్పాడు. అప్పుడు అతడు చెప్పాడు, నేను యేసుక్రీస్తు ప్రభు దేవుడు లేక దేవుని కుమారుడు అని నమ్ముతున్నానండి అని చెప్పాడు. అయితే నీకు అసలే ఆటంకం ఏం లేదు ఇంకా అని చెప్పి అతన్ని అక్కడెక్కడో చిన్న నీళ్లు, ఒక గుంట ఏదో మనకు సరిగ్గా తెలియదు, అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత అతనిలో ఒక అనుభవం కనిపించింది. చూడండి 39వ వచనం, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. నపుంసకుడు ఎలా వెళ్తున్నాడు? సంతోషించుచు అన్నాడు. అంటే అంతకుముందు ఏడ్చేవాడని అర్థమా? కాదు. బాప్తిసం పొందిన తర్వాత ఆయనలో ఒక ప్రత్యేకమైన సంగతి మనకు స్పష్టంగా కనబడుతుంది. అదేంటంటే సంతోషం. నేను ప్రభు బిడ్డనయ్యాను, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి, నేను ప్రభు వచ్చిన ఆజ్ఞను నెరవేర్చాను అని దైవికమైన సంతోషం ఆ వ్యక్తిలో కనబడుతున్నది. ఆ సంతోషాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్నే ఏమన్నారంటే దావీదు భక్తుడు చెప్తాడు 51వ కీర్తనలో, రక్షణ ఆనందం అని చెప్పాడు. రక్షణ ఆనందం. రక్షించబడుట ద్వారా రక్షించబడిన వ్యక్తికి దేవుడు సంతోషాన్ని లేక ఆనందాన్ని దయచేస్తాడు. అయితే అది ఎప్పుడు పోతుందంటే పాపం చేసినప్పుడు పోతుంది. పాపం చేసే వ్యక్తి సంతోషంగా ఉండలేడు. అంచేత ఈ నపుంసకుడైన మంత్రి బాప్తిసం పొందిన తర్వాత అతని జీవితంలో సంతోషం అనే సంగతి స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువును క్రొత్తగా నమ్మిన వారి గురించి ఆయన ఒక మాట చెప్పాడు. అదేంటంటే చూడండి, ఆ వచనం చదువుతాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉన్నది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కీర్తన ఇప్పుడు దేవునిలో అంటే ప్రభువులో ఒక శిశువు అంటే ప్రారంభం, ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. మరి మీలో కూడా కొంతమంది వయసు పెరిగింది. నేను 2008లో బాప్తిసం తీసుకున్నానంటే ఇంచుమించుగా 16 సంవత్సరాలు అవుతున్నట్టు ఇంచుమించుగా. నా వయసు 16 సంవత్సరాలు. మరి కీర్తన వయసు నెలలే, ఇంకా నెలలంటే రోజులు ఇంచుమించుగా అట్లా.
ఈ క్రొత్తగా జన్మించిన శిశువులకు ఏం కావాలంటే నిర్మలమైన వాక్యం అనే పాలు కావాలి. కాబట్టి సంఘానికి ఇప్పుడున్న బాధ్యత ఏంటంటే ఎలాగ కొత్తగా జన్మించిన శిశువులకు కల్తీ లేని పాలు పట్టించాలి. ఏ పాలు పడితే ఆ పాలు పట్టించారనుకోండి అనారోగ్యం పాలవుతారు కదా. చాలా జాగ్రత్తలు తీసుకుంటాం పిల్లల విషయాల్లో. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పాడు, నిర్మలమైన వాక్యమును పాలు అన్నాడు. పాలంటే మరలా మీరు పాలు అనుకుంటారేమని చెప్పి అక్కడ మరలా చెప్పాడు, వాక్యమును పాల వలన అన్నాడు. కాబట్టి వాక్యం పాల వంటిది. మనము ఆరోగ్యం పొందడానికి, బలం పొందడానికి, ఎదగడానికి, ఎముకలు ఇవన్నీ దృఢంగా ఉండడానికి ఈ పాలు మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యమే ఆ పాలు. కాబట్టి ప్రభువును నమ్ముకున్న ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుకోవాలి. హడావిడిగా కాదు, క్రమంగా ప్రతి దినము చదువుకోవాలి. భోజనం ఎన్ని రోజులకు ఒకసారి చేస్తాం మనం? ప్రతిరోజు చేస్తాం. ప్రతిరోజు శరీరానికి ఆహారం ఎట్లా అవసరమో ఆత్మకు దేవుని వాక్యం అలాగా అవసరం కదండి. కాబట్టి దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుకోవాలి. అలా చదువుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా ఏం జరుగుతుందో చెప్పాడు. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అన్నాడు. పుట్టిన వాళ్ళు పుట్టినట్లుగా ఉండకూడదు. పుట్టిన వారు ఏం కావాలంటే ఎదగాలి. ఎదిగితేనే కన్న తల్లిదండ్రులకి సంతోషం. ఎదగట్లేదనుకోండి కన్న తల్లిదండ్రులకి చాలా దుఃఖం ఉంటుంది. అలాగే రక్షించబడిన మనం, విశ్వాసులుగా ఉన్న మనము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన మన తండ్రి కదా. మరి నిన్ను ప్రేమించాను బాబు, నిన్ను రక్షించాను, నేను చాలా సంవత్సరాలైంది నిన్ను రక్షించి, కానీ నువ్వు అసలు ఏమీ ఎదగట్లేదు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, వాక్యాన్ని వినడం లేదు, నువ్వు అసలు ఏమీ పట్టించుకోవట్లేదు, నువ్వు ఎక్కడే ఇస్తున్నట్టు అక్కడే ఉన్నావు, ఎప్పుడు పుట్టావో అప్పట్లాగానే ఉన్నావు, ఏమీ ఎదుగుదల లేదని ఆయన చాలా చింతిస్తూ ఉంటాడు. మన విషయమే. కాబట్టి మనం ఏం కావాలంటే దేవుని వాక్యమును చదువుకుంటూ రక్షణ విషయంలో మనం ఎదగాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి బాప్తిసం పొందిన వారు ఈ విషయాలన్నిటిని గమనించాలి. నాకు బాప్తిసం పొందిన తర్వాత ఏం జరుగుతుందో నాకు అంత స్పష్టంగా తెలియదు, కానీ యేసు ప్రభుకి ఏం జరిగిందో చదివితే కొంత నాకు అర్థమైంది. యేసు ప్రభుకి ఏం జరిగిందో చూద్దాం. బాప్తిసం పొందిన తర్వాత ఆయనకి ఏం జరిగింది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువుతా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు. అప్పుడంటే ఎప్పుడంటారు? బాప్తిసం పొందినప్పుడు జరిగిన సంఘటన. యేసుప్రభువుల బాప్తిసం పొందాడు. పరలోకా నుండి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని పరలోకపు తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. మీరు త్రిత్వము గురించి మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనే సత్యం చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ వచనాల్లోనే. పరలోకాన్ని నుంచి పలికింది ఎవరు? తండ్రి. బాప్తిసం పొందింది ఎవరు? యేసు ప్రభు కుమారుడు. పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పావురం వల్ల దిగి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు కనిపిస్తున్నారు, కానీ అర్థం కాదు మనకు సరిగా. ఏంటి త్రిత్వం ఏంటి, ముగ్గురు ఏంటి అనే సత్యం మనకు అర్థం కాదు. ఆయన ఏమీ పర్వాలేదు, అర్థం కాకపోయినా పర్వాలేదు, బుర్రలు మాత్రం పాడు చేసుకోకూడదు. ఎక్కువ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం బుర్రలు పాడైపోతాయి. ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు అర్థం చేసుకోవాలి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డాడు. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత కొన్ని రకాల శోధనల గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. మన విరోధి ఉన్నాడు కదా అపవాది, వాడేమి విడిచిపెట్టాడు మనల్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని, లేకపోతే పడగొట్టాలని, లేకపోతే దేవునికి ఎలాగైనా సరే దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు అన్నమాట. అయితే బాప్తిసం పొందనంత వరకు ఎట్లా ఉంటుందంటే మనం ఒంటరిగా ఉంటాం.
మనం ఒంటరి పోరాటం చేస్తాం. కానీ బాప్తిజం పొందిన తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు తన ఆత్మను మనకు వరముగా ఆయన దయచేస్తాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక సత్యం ఏంటంటే నిజంగా రక్షించబడిన ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మనలోనే కనబడ్డు కానీ ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఇట్లా ఉన్నాం. ఆయన లేడనుకోండి చాలా తేడాగా ఉంటుంది పరిస్థితి. ఆయన మనలోనే ఉంటాడు. మనలో ఉండి ఏం చేస్తాడంటే మన విరోధికి మనం తావివ్వకుండా జాగ్రత్తగా జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ సాతాను ఉన్నాడు కదా, మనల్ని శోధించడానికి, మనల్ని భ్రమపరచడానికి, మనల్ని పడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయినా ప్రభు మనకు సహాయం చేస్తాడు. అక్కడ ప్రభు 3 రకాలైన శోధనలు ఎదుర్కొన్నాడు. ఒకటి ఆహార సంబంధమైనది, శరీరాశకు సంబంధించింది, ఆ తర్వాత నేత్రాశకు సంబంధించినది, ఆ తర్వాత జీవపుడంబానికి సంబంధించినది. అక్కడ ప్రభు ఎట్లాగను సాతాన్ని జయించాడు చెప్పండి? దేవుడు తన వాక్యము ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు తన వాక్యము ద్వారా సాతాన్ని జయించాడు. మనకు తెలియాల్సిన మరొక సంగతి ఏంటంటే మనకు దేవుని వాక్యం చాలా కొద్దిగా తెలుసు, కానీ సాతానికి అంతా తెలుసు. ఆదికాండం నుంచి ప్రకటన ప్రతి పుస్తకం తెలుసు వాడికి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఏమేమి సంగతులు జరిగి అన్నీ తెలుసు. ఇంకో సంగతి ఏంటంటే వాడు వాక్యంతోనే మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. యేసుప్రభుకే వాక్యం చెప్తున్నాడు వాడు. నీ దూతలు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా, నువ్వు అక్కడి నుంచి దూకేయి, రాయి తగలకుండా నేను ఎత్తుపట్టుకుంటారు కదని చెప్పి ఎక్కడున్న వచ్చినది 91వ కీర్తనలో నువ్వు వచ్చిన ఎత్తి చెప్తున్నాడు సాతాను. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. సాతాను మనం జయించడానికి దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం. అలాగన ప్రభు తన వాక్యం చేత సాతాన్ని ప్రభు జయించాడు. అక్కడ సాతాను ఓడిపోయి వెళ్ళిపోయాడు. మార్కు సువార్తలో కూడా ఒక వచనం చదువుదాం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. తీసుకుని పోయిను కాదు, త్రోసుకొని పోయెను అని ఉన్నది. వెంటనే అంటే అర్థం బాప్తీసం పొందిన వెంటనే. అక్కడ పైన బాప్తీసం పొందాడు యేసుప్రభు 9, 10, 11 వచనాల్లో. కాబట్టి బాప్తీసం పొందిన తర్వాత మనకు కొన్ని శోధనలు అనేవి తప్పకుండా ఎదురవుతాయి. అయినా మనం ఏమి ఒంటరివారం కాదు. మనలో దేవుని ఆత్మ ఉన్నాడు. మనల్ని బలపరిచేవాడు, మనకు శక్తినిచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, ఆలోచన ఇచ్చేవాడు, సమయస్ఫూర్తినిచ్చేవాడు. పాపంలో పడిపోకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. నిజానికి ఈ వచనాలన్నీ ఏం చెప్పాలని తలంచలేదు. ప్రభు నాకు ఎందుకో ఆలోచన ఇచ్చాడు. ఒక 2 వచనాలు చదువుకుందాం రండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57, 58 వచనాలు చదువుకుని కొద్దిగా జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57, 58 వచనాలు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అని చెప్తున్నాడు. అయినను అని 57వ వచనంలో చెప్పాడు. అయినను అనే మాట అంటే పైన ఒక వచనం చెప్పాడు 56లో, మరణపు ముళ్ళు పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను యేసుక్రీస్తు మూలముగా మనకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని ఆయనకు స్తోత్రం కలుగునుగాక అంటున్నాడు. ఇదే కూడిక, స్తుతి కూడిక, ప్రభువుని ఘనపరిచే కూడిక, స్తుతించే కూడిక, ఆయనను మనం హెచ్చించేటువంటి కూడికిది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తిని నువ్వు పాపివి అని చెప్తుందంతే. ఆ పాపం ఎలా పోవాలో, ఆ పాపాన్ని తీసివేయగలిగిన శక్తి కానీ సామర్థ్యం కానీ ధర్మశాస్త్రానికి లేదు. కానీ అయినను యేసుక్రీస్తు ద్వారా కలిగే ఆ జయాన్ని గురించి 57వ వచనంలో చెప్తున్నాడు. 15వ అధ్యాయమే
10వ వచనం చూడండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. కొత్త నిబంధనలో 27 అధ్యాయాలలో కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకంటే ఈ 15వ అధ్యాయంలో పునరుద్ధానము అనే అంశాన్ని దైవజనుడైన పౌలు రాశాడు. క్రైస్తవ విశ్వాసానికి వెన్నుముక వంటిది ఏంటంటే పునరుద్ధానం. విశ్వాసానికి వెన్నుముక వంటిది ఏంటి? పునరుద్ధానం. అది లేదనుకోండి, మిగతా వాటికి మనకే ఏం తేడా ఉండదు. యేసుప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అక్కడితో అయిపోయింది అనుకోండి, అసలు ఏం ఉండదు, ఇంకా అంతా శూన్యమే. కానీ అక్కడితో అవలేదు, అసలు కదా అక్కడే మొదలైంది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన జయశీలుడై తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించాడు, సమాధిని జయించాడు, అపవాదిని ఓడించాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. అదే సత్యాన్ని ఈ 15వ అధ్యాయం అంతా దైవజనుడైన పౌలు ఎక్కువగా వివరించి వ్రాశాడు. పౌలే ఈ మాట చెప్తున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఎటువంటి వాడంటే కృపగలిగిన దేవుడు. ఆయన ఎటువంటి వాడైనా కృపగలిగిన దేవుడు. మానవుడికి రక్షణ ఎలా దయచేశాడు? ఆయన ధర్మకార్యాలు చేయడం ద్వారా కాదు, నీతిగా జీవించడం ద్వారా కాదు. ఏమండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి ఎలా మానవుడు రక్షించబడిందంటే దేవుని కృప చేతనే. కృప అంటే అర్థం ఏంటంటే అక్కడే చెప్పాడు 9వ వచనంలో, నేను యోగ్యుడను కాను, నేను సంఘాన్ని హింసించినందున అపోస్తలుడు అనమనుటకు యోగ్యుడను కాను అని చెప్పాడు. అంటే అయోగ్యులకు, అనర్హులకు, అపాత్రులకు ఉచితంగా దయచేయబడేటువంటి దేవుని వరమే కృప. అర్హులకు కాదు, యోగ్యులకు కాదు, సరిపోయేవారు కాదు, మంచివారికి కాదు, పూర్తిగా వ్యతిరేకం. అయోగ్యులు, అనర్హులు, అపాత్రులు, అసలు వారికి ఇవ్వడానికి ఏమాత్రం అర్హత లేదు వారికి. కానీ అటువంటి వారికి దయచేయబడిన దేవుని వరమే కృప. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు అన్నాడు. ధర్మకార్యాలు, నీతి కార్యాలు, మంచి కార్యాలు అసలు ఏమీ జరగదు దానివల్ల. అలాగున ఏ మానవుడు రక్షించబడలేడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు కృప కలిగిన వాడు. దైవజనుడైన పౌలు ప్రార్థన చేశాడు, నా శరీరంలో ఒక ముళ్ళొందు ప్రభువా తీసేయని ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? నా కృప నీకు చాలును అన్నాడు. అంటే మన జీవితంలో అన్ని పరిస్థితులకు సరిపోయేది, చాలినది ఏంటంటే దేవుని కృప. అసలు పరిస్థితులు అంతా వ్యతిరేకంగా ఉన్నా, ఎన్ని అలలు మన మీదకి లేస్తున్నా, పరిస్థితులు అంతా మారిపోయినా సరే మన జీవితం అంతటికీ సరిపోయేది ఏంటంటే దేవుని కృప. మనం కోరుకోవాల్సిందేంటి? అమ్మా బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి దినము మనకు కావలసిన దేవుని నుండి మనకు కావలసిన ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఒక ముడిసరికి ఏంటంటే కృప. రోజు ఏం కోరుకోవాలి? ప్రభువా నాకు మీ కృప దయచే. ఈ దినమంతటికీ అవసరం కృప కావాలి. కొన్ని శ్రమలు ఎదురవుతాయి ఆ దినంలోనే, మరి వాటిని ఎదుర్కోవడానికి మనకి ఏం కావాలి? కృప కావాలి. కృప లేదనుకోండి మనం అలసిపోతాం, మనం బెదిరిపోతాం, జడిసిపోతాం, మనం మానసికంగా కృంగిపోతూ ఉంటాం, పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి, అప్పులను బట్టి, రకరకాల కారణాలను బట్టి. కానీ వీటన్నిటిని జయించడానికి శక్తినిచ్చేది ఏంటంటే దేవుని కృప. దేవుని కృప. అందుకే పౌలుకి అది దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు. నువ్వు అనారోగ్యంతో ఉన్నమాట వాస్తవమే, నువ్వు బాధపడుతున్నమాట వాస్తవమే, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు నా సేవ చేసావు, నా పని చేసావు, నువ్వు చాలా యోగ్యుడు, అంతా నిజమే, కానీ నా కృప నీకు చాలు అంతే అని పౌలుతో ప్రభు చెప్పాడు. దేవుడు కృపగలిగిన వాడు, కృపచేత రక్షించేవాడు. మరి ఈ రాత్రి ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారు అంటే దేవుడు తన కృపను మీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా నీ కృపచేత నన్ను రక్షించు అని మనము ప్రార్థన చేయాలి. అంతేకాదు, రక్షించబడిన మనం ఎవరూ అతిశయించడానికి వీల్లేదు. మనం ఏదైనా చేసుంటే మనం అతిశయించాలి. మనం ఏమీ చేయలేదు కదా. ఏమైనా చేశారా మనం రక్షణ పొందడానికి? మనం ఏమీ చేయలేదు. అంత ఉచితంగానే ప్రభు ఇచ్చాడు. ఉచితంగా దయచేయబడిన రక్షణ, ఉచితంగా దయచేయబడిన దేవుని కృపను
మనం అనుభవిస్తున్నాం. ప్రభువా, మీ కృపచేతనను రక్షించినందుకు మీకు వందనాలని మనం ప్రతి దినము ప్రభువుని స్తుతించాలి. దేవుడు కృప కలిగిన వాడు. 57వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవుడని చెప్పాడు. ఒక వచనం చదువుకుందాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, ఎఫెసీ 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారే ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అయినను అనే మాట అర్థం ఏంటంటారు? దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి అని చెప్పాడు. అయినను అంటే అక్కడ 2-3 వచనాల్లో ఎఫెసులో ఉన్నటువంటి ప్రజల యొక్క దుస్థితిని గురించి రాశాడు. నేను కొన్ని చెప్తాను. ఎఫెసులో ఉన్నటువంటి ప్రజలు ప్రభువుని నమ్మక మునుపు ఎలాంటి వారంటే, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించిన వారు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించిన వారు, అవిధేయులు, తర్వాత ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నవారు, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకున్నవారు, శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించిన వారు, దేవుని ఉగ్రతకు పాత్రులు. ఇది లిస్టు, ఇదంతా చెప్పాడు. మీరెంతగా చెడిపోయారు, అయినను దేవుడు కరుణా సంపన్నుడు అని చెప్తున్నాడు. దేవుడు కృప కలిగిన వాడు మాత్రమే కాదు, దేవుడు కరుణా సంపన్నుడు అంటున్నాడు. దయగలిగిన వాడు, కటాక్షం కలిగిన వాడు దేవుడు. మీరింత చెడిపోయినా, ఇంత దుస్థితిలో ఉన్నా దేవుడు మీ పట్ల తన దయను, తన కృపను, తన ప్రేమను, తన కరుణను వెల్లడి చేస్తూనే ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని కృపచేత రక్షించాడు అని చెప్తున్నాడు. దేవుడు ఎంత మంచివాడో చూడండి. నీతిమంతుల కోసం ఆయన రాలేదు, పాపులను రక్షించడానికే ఆయన లోకానికి వచ్చాడు. దేవుడు కరుణా సంపన్నుడు. మనం నమ్మిన దేవుడు ఎవరు? కృపగలిగిన దేవుడు ఆయన. మనం నమ్మిన దేవుడు కరుణా సంపన్నుడు. అక్కడ 2 వచనాలు నేను చదివేసి ముగించేస్తాను. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మనం ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఎవరంటే మనకు జయాన్ని అనుగ్రహించేవాడు. విశ్వాసికి 3 శత్రువులు ఉన్నారు. విశ్వాసికి 3 శత్రువులు ఉన్నారు. మొదటి వారు ఎవరంటే లోకం. లోకం మన శత్రువు. రెండవది సాతాను మన శత్రువు. మూడవది మన శరీరమే మన శత్రువు. లోకము, సాతాను, మన శరీరం. ఈ మూడింటితో ఎడతెగని పోరాటం అనుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ పోరాటం ఎంతవరకు అంటే మనం చనిపోయే వరకు ఉంటుంది. ఈ మూడింటిపై విజయాన్ని సాధించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మూడింటిని ఆయన జయించాడు, లేక గెలిచాడు. ఆయన గెలిచాడు. ఆయన గెలవడమే కాదు, మనల్ని కూడా గెలిపిస్తాడు ఆయన. విన్నారా? ఆయన గెలవడమే కాదు, మనల్ని కూడా ఆయన గెలిపిస్తాడు. అయితే మనం విన్నట్టుగా ప్రతి దినము ఆయన కృప మీద మనం ఆధారపడాలి. జారిపోకుండా, పడిపోకుండా, తూలిపోకుండా, ప్రభువా నా చేయి పట్టుకుని నన్ను నడిపించని మన చెయ్యి ఆయన చేతిలో పెట్టాలి. ఆయన చేయి మనం పట్టుకోవడం కాదు. ఆయన చేయి మనం పట్టుకోవడం కాదు. నా చేయి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి. ఆయన పట్టుకుంటాడు అప్పుడు గట్టిగా. నేను పట్టుకున్నాను అనుకోండి, ఏదో రోజు వదిలేస్తాను. అదే ఆయన పట్టుకున్నాడు అనుకోండి, అసలు విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇంకా ఆయన గట్టిగా పట్టుకుంటాడు. సాధారణంగా పిల్లలు కూడా అంతే కదా. మన చేయి పట్టుకుంటూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు, జారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అదే మనం పట్టుకున్నాం ఎట్లా ఉంటుంది? గట్టిగా పట్టుకుంటాం. మనం భయం కదా మనకి పిల్లలంటే. గట్టిగా పట్టుకుంటాం. మన చేతిని ప్రభు చేతిలో ఉంచాలి. ఆయన పట్టుకుంటాడు. జీవిత కాలం మనల్ని ముందుకు ఆయన నడిపిస్తాడు. మనకి జయాన్ని అనుగ్రహించేవాడు.
సాతాను మీద మనకు జయాన్ని ఇస్తాడు, లోకం మీద కూడా మనకు జయాన్ని ఇస్తాడు, మన శరీరం మీద కూడా మనకు జయాన్ని ఆయన ఇస్తాడు. కానీ మూడింట్లో అత్యంత ప్రమాదకరమైనది ఏదనుకుంటున్నారు మీరు? ఏమండి? అదే ప్రమాదం. సాతాను 365 రోజులు మనతో ఏముండడు. వల్లూరు ఒకటే కాదు, బోళ్ళ ఊర్లు ఉన్నాయి వాడికి. పాకిస్తాను, ఆస్ట్రేలియా అక్కడక్కడ తిరిగి రావాలి వాడు. ఎప్పుడెక్కడో ఉంటాడు. కానీ మన శరీరం ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఇది చాలా చెడ్డ శరీరం. జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి, లేకపోతే ఎంత టోల్లోనే పడగొట్టేద్ది. దావీదుని పడగొట్టేసింది, సంసోన్ని పడగొట్టేసింది, పేతురుని పడగొట్టింది, ఇస్కరియోతు యోధాను కూడా పడగొట్టేసింది. ఎవరినైనా పడగొట్టేస్తుంది. జాగ్రత్త లేకపోతే గొప్ప గొప్ప భక్తులే పడిపోయారు, మన పాటలు ఏ పాటోళ్ళు. కాబట్టి ఆత్మీయ జీవితం పట్ల చాలా జాగ్రత్తతో, జాగరూకతతో మనం వ్యవహరించాలి. కానీ ప్రభు మనకు జయాన్ని ఇచ్చేవాడు. ఒకవేళ పడిపోయినా మనం ఏం చేయాలో తెలుసా? పశ్చాత్తాపడాలి, వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, జారిపోయాను ప్రభు క్షమించు అని మనం ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. బాప్తీసం పొందక ముందు మనం చేసిన పాపాలన్నీ ఒక రకమైనవి. వాటన్నిటిని ఏం చేస్తాడంటే, ప్రభు దగ్గర రక్షించబడి ప్రభువా నన్ను క్షమించు, నా పాపంను క్షమించమని అడిగిన వెంటనే ఆయన తన రక్తంతో వాటన్నిటిని కడిగేస్తాడు. కానీ బాప్తీసం పొందిన తర్వాత పాపం చేయడం, బాప్తీసం పొందకముందు చేసిన పాపం వేరు, అంటే రక్షించబడక ముందు చేసిన పాపం వేరు, రక్షించబడిన తర్వాత చేసే పాపం వేరు. రక్షించబడిన తర్వాత పాపం చేయడం అనేది చాలా నష్టాన్ని కలిగించేది. దానివల్ల కలిగే నష్టం మనకు అర్థమైతే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అది చాలా పనిష్మెంట్తో కూడుకున్నది. పరలోకంలో ప్రభు దగ్గరికి వెళ్ళేది నరకంలో ఏమేడి, కానీ దానికి ఫలితంగా ఈ భూమి మీదే మనం చాలా కష్టాలు, శ్రమలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంచేత విశ్వాసులమైన మనము పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా జీవించాలి. అందుకు దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము, ప్రార్థన, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. పక్షి భూమి మీద పడకుండగా ఈ రెండు రెక్కలతో ఎట్లాగున ఆకాశంలో ఎగిరిపోతుంటుందో, విశ్వాసులమైన మనము పాపంలో పడిపోకుండా ప్రభు కొరకు జాగ్రత్తగా మనం ఎగరడానికి, వెళ్ళడానికి రెండు రెక్కలు మనకేంటంటే దేవుని వాక్యము, ప్రార్థన. ఈ రెండు మనకి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే జాన్ బన్యన్ అనే భక్తుడు అంటాడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు అని చెప్పాడు. ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, పాపం చేయలేం. ఒకవేళ పాపమే చేస్తున్నాం అనుకోండి, నోటితో అసలు ప్రార్థన చేయడమే ఇష్టం ఉండదు మనకి. అంచేత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, మనల్ని పాపంలో పడకుండా కాపాడుతుంది. కాబట్టి దేవుని పాదాల దగ్గర ఎక్కువ సమయం గడపడం మనం అందరం అలవాటు చేసుకోవాలి. ప్రభు మనకి జయాన్ని అనుగ్రహించేవాడు. చాలా ఆటంకాలు మనకు ఎదురవ్వచ్చు, అయినా ప్రభు వాటి మీద మనకి జయాన్ని ఇచ్చేవాడు ఆయన. చివరిగా ఒక మాట చెప్పాడు, జయాన్ని అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువుని మనం స్తుతించాలి. ఆయన మనకి జయాన్ని ఇచ్చేవాడు, ఆయన స్తుతింపదగిన వాడు, లేక ఆయన స్తోత్రార్హుడు అని చెప్తున్నాడు. మన దేవుడు కృపగలిగిన వాడు, మన దేవుడు కరుణా సంపన్నుడు, మన దేవుడు జయాన్ని ఇచ్చేవాడు, మన దేవుడు స్తుతింపదగినవాడు. విద్యార్థులకి పరీక్షలు ఏం కావాలి? విజయం కావాలి, ఓడిపోకూడదు, ఫెయిల్ కాకూడదు. అలాగే విశ్వాసులకి జీవితంలో, విశ్వాస జీవితంలో విజయాన్నే సాధించాలి. విజయాన్ని సాధించిన భక్తులు ఉన్నారు బైబిల్లోనే. ఒక యోసేపు విజయాన్ని సాధించిన వాడు, ఒక దానియేలు, ఒక షడ్రకు, ఒక మేషకు, ఒక అబేద్నెగోలు, వారు విజయాన్ని సాధించిన వారు. వాళ్ళు ఎదురుగా పాపం చేసే అవకాశాలు ఉన్నా వారు వాటిని అధిగమించారు, లేక జయించారు. పాపాన్ని విడిచి పారిపోయారు. అందుకే దైవజనుడైన పౌలు యవనస్తుల గురించి రాస్తూ ఒక హెచ్చరిక జారీ చేశాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, 2:22 అలా గుర్తుపెట్టుకోండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం
22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయుల ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నాడు. పారిపోము అన్నాడు. యేసేపు ఏం చేశాడు? పారిపోయాడు. ఎక్కడికి పారిపోవాలో కూడా చెప్పాడు. ప్రార్థన చేసే వారితో ఉండాలి, ప్రార్థన చేసేవారితో సహవాసం చేయాలి, అక్కడికి పారిపోవాలి. అక్కడే మనకు క్షేమం ఉంటుంది. అందువలన ప్రభు మనకు జయాన్నిచ్చేవాడు, ప్రభు స్తుతింపతగినవాడు. ఆయన మనల్ని రక్షించినందుకు మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? వేలాది కోడేలనా, వేలాది పొట్టేళ్లనా, మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఉచితంగా ప్రభు మనల్ని రక్షించాడు. ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, కన్నాడు, కడిగాడు, పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేశాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో సెలవిచ్చినట్లుగా, తనను ఎందరు అంగీకరించరు అనగా వారందరినీ, తన నామముందు విశ్వాసమించిన వారందరినీ నీతిమంతులుగా కావడానికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. యేసుక్రీస్తునందు విశ్వాసమించిన వారికి దయచేయబడిన ఆశీర్వాదం ఏంటంటే దేవుని పిల్లలు. మనం ఎవరము? దేవుని పిల్లలు. సరిపోతాం మనం అసలు ఆ మాట పలకడానికి? మనం తగినోళ్ళమా ఆ మాట మనం చెప్పుకోవడానికి? కానీ ఆయన ఇచ్చిన భాగ్యం చూడండి. ఆయన పిల్లలు అని పిలుస్తున్నాడు. ప్రభువా, నాలాంటి వాడిని, నాలాంటి దాన్ని ప్రేమించి రక్షించినందుకు, నన్ను మీ కుమారుడిగా, మీ కుమార్తెగా చేసుకున్నందుకు నేను మనసారా స్తుతిస్తున్నాను. నాలో ఏమీ యోగ్యత లేదు, ఏ మంచి లేదు, అయినా నీవు నన్ను ప్రేమించావు, రక్షించావు, నీకు చాలా వందనాలు, నీకు చాలా స్తోత్రములు ప్రభు అని మన మనసారా ప్రభుని స్తుతించాలి. అంచేత బాప్తిసం పొందిన వారు, రక్షించబడి విశ్వాసులుగా ఉన్నాం మనం ఈ విషయాల పట్ల సరైన అవగాహన కలిగి దినదినము ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో మనం ఎదుగుతూ పెంపారుతూ ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. చోటు ఇవ్వకూడదంటే అర్థం ఏంటి? వచ్చి కూర్చోమన్నాం అనుకోండి, కూర్చోవడం కాదు, ఇంకా మనల్ని తప్పిస్తాడే, మనల్ని ఏం చేయాలో చేస్తాడు. అస్సలు ఆడికి ఖాళీ ఇవ్వకూడదు. ఎప్పుడు ఒంటరిగా ఉండకండి. అర్థమవుతుందండి? ఒంటరిగా ఉన్నామా అటాక్ చేసేస్తాడు, అంతే, దాడి చేస్తాడు మన మీద. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ బుర్రలోకి తీసుకొస్తాడు. అనవసరమైన తలంపులన్నీ మెదడులోకి తీసుకొచ్చి మనసంతటిని కకలావికలం చేస్తాడు. జీవితంలో ఎన్నడూ ఒంటరిగా ఉండకుండా ఏదో పని చేసుకోవాలి. ఇంట్లో పనో, పెరట్లో పనో, ఏదో ఒక పని. ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఖాళీగా ఉంటే చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. అది కాకుండా ఖాళీగా ఉన్నామా అడుగు చోటిచ్చినట్లే. అందుకే యాకోబు తన పత్రికలో చెప్పాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించను, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి, దేవుని వాక్యానికి మనం లొంగాలి, లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడు సాతాను మనకు లొంగుతాడు. మన దేవుని వాక్యానికి లొంగకుండా వాడేం మనకు లొంగడం. మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏదో ఇంగ్లీష్లో అంటారు, నాకు సరిగా తెలియదు కానీ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఏదో పలుకుతూ ఉంటారు. పో పో అంటారు. ఎక్కడికి పోతాడు? పో అంటాడు, మళ్ళీ అక్కడికి వస్తాడు వాడు. ఏం పోవడం, అంతా వట్టిదే. దేవునికి మనం ముందు లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు వాడు మనకు భయపడతాడు. లేదనుకోండి, నీ సంగతి అందరమో తెలుసులేరా, నువ్వు దేవునికే లోబడవు, దేవునికే విధేయత చూపించు, దేవుని వాక్యాన్ని ప్రేమించవు, నువ్వు మళ్ళీ మాకు చెప్తున్నావని మన మీద ఎదురుదాడి చేస్తాడు. అపవాదికి అన్నాడు చోటు ఇవ్వకండి, దేవునికి మనం లోబడి ఉండాలి. అపవాది తిరుగుతున్నాడు అన్న చెప్పినట్లుగా, ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా ఖాళీగా దొరికితే మాత్రం విడిచిపెట్టడం, నమలడం, మింగేయడమే. ఇంకా నమలడానికి పొల్లు లేవు వాడికి. ఏమని పొళ్ళన్నీ? సిలువలో ప్రభు అన్నీ వాడు తల చితక్కొట్టేశాడు, పళ్ళన్నీ రాలిపోయినాయి. ఇంకా మనకు తెలియని సంగతి ఏంటంటే వాడికి తల లేదు, ఇప్పుడు తోక ఒకటే ఉంది సాతానికి. తోకతోనే మొత్తం ఇంత హంగమా చేస్తున్నాడు ప్రపంచమంతా, లోకమంతట్లో. తల ఉండుంటే ఇంకెంత శ్రద్ధుడు వాడు. కాబట్టి వాడిని బాగా మనం గుర్తించుకోవాలి. నేను ప్రభు చిత్తమైతే మరలా వచ్చినప్పుడు సాతాను తంత్రాలు అనే సంగతి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే వాడు తంత్రాలు మనం ఎరిగి ఉండాలి. కొరింథీ 2వ పత్రికలో చెప్పాడు, వాడు ఎలాంటి ప్లాన్లు వేస్తాడు, ఎటువంటి స్కెచ్లు వేస్తాడు, దేవుని పిల్లల్ని దేవునికి దూరం చేయడానికి, లేకపోతే కుటుంబాల్లో ఎలాగన వాడు పతనం చేస్తాడు,
పాడు చేస్తాడు. ఈ సత్యాలు మనం తప్పకుండా ఎరిగి ఉండాలి. అందువలన విశ్వాసులుగా ఉన్న మనము ముఖ్యంగా కీర్తన కోసం మరలా చెప్తున్నాను, మనం ప్రార్థన చేయాలి. ఆ బిడ్డ, చిన్న బిడ్డ కాలేజీకి వెళ్తూ ఉంటుంది, చదువుకుంటుంది. ప్రభువే ఆమెకు సహాయం చేయాలి. మనం ఏమీ చేయలేం కానీ ప్రార్థన చేయాలి. రతన్ మేమేమి చేయలేం, మన వల్ల ఏం కాదు. అసలే మేము ఏదైనా చేయగలిగేటట్టయితే ఇప్పటికే చేద్దాము. మేము ప్రార్థన చేయగలం అంతే. అంతా చేయగలిగినోడు ప్రభువే చెయ్యాలి. ప్రభువు చేయాలి. ప్రభువుకి ఆ సహోదరుడు విధేయత చూపించాలి. మరి ఉదయం చెప్పుకున్నట్లుగా నేనేం చేయాలని కోరుకుంటున్నా ప్రభువా, నేనేం చేయను, నీ చర్చిలో పాటలు పాడినా, లేకపోతే వాక్యం చదవనా, లేకపోతే ఇంకేదైనా పరిచర్య చేయనా అని మనం ప్రభువుని అడిగితే ప్రభు చెప్తాడు, బాబు నువ్వు పని చేయ అబ్బాయి అని ప్రభు మనకు బాధ్యతలు అప్పగిస్తాడు. మనం ఆయన దూరంగా ఉన్నామనుకోండి, కేకేసి ఏ పని చెప్పడం, దగ్గరికి వచ్చి ప్రభు ఏమని చేయమంటారంటే ఇతడు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధ మనసుతో ఉన్నాడు అని చెప్పి ఇదిగో నువ్వు పని చేయి, నువ్వు ఆ పని చేయని బాధ్యతలు మనకు అప్పగిస్తాడు. మనం ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువును అడగాలి. ప్రభు కొన్ని తలంపులు మన కొరకు దీవించును గాక. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే, రక్షించబడకపోతే, మీ పాపాలు క్షమించబడిన అనుభవం మీకు లేకపోతే, ఈ రాత్రి యేసుక్రీస్తును ప్రభువుని మీరు నమ్ముకోండి. ఆయన మనల్ని రక్షించడానికే లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. నిజానికైనా మానవుడు కాదు, దేవుడు, దేవుని కుమారుడు. పరలోకాన్ని నుండి భూలోకానికి మానవుడిగానే దిగి వచ్చాడు. మానవులందరి రక్షణ కొరకే శిలువలో తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచాడు. యేసు ప్రభు పునరుద్ధానుడు, సజీవుడు, ఆయన జీవాధిపతి. ఆయన నమ్మిన వారికి జీవాన్ని, నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు. మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుని నిత్య జీవానికి వారసులు కావాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక.